టబ్బు క్లీనింగ్ ఇలా చేయాలి. టబ్బు క్లీనింగ్ ప్రతి 30 వాష్కు టబ్బు క్లీనింగ్ ఇలా చేస్తే వాషింగ్ మెషిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. టబ్బు క్లీనింగ్ ఎప్పటికప్పుడు నీట్గా చూసుకోవాలి. ప్రతి 30 వాష్కు టబ్బు క్లీనింగ్ చేయాలి. ఒకవేళ టబ్ క్లీన్ చేయలేమనుకో 5 సంవత్సరాలు వచ్చేది 5-6 నెలల్లో ఖతం అయిపోతుంది. ఎప్పుడైనా టబ్ క్లీనింగ్ అనేది ఎస్పెషల్గా బోష్ అనేదానికి మాత్రం కంపల్సరీ ఈ కంపెనీ మాత్రం స్పెషల్లీ 5 స్టార్ రేటింగ్, 10 years వ్యారంటీ. దీనికి మాత్రం స్పెషల్గా 30 వాష్ అనేది కంపల్సరీ దీనికి. ఒకవేళ 30 వాష్ చేయలేమనుకో చాలా జల్దీ రిపేర్ అవుతుంది. ఇది బోష్ కంపెనీ. ప్రతి 30 వాష్కి కంపల్సరీ క్లీన్ చేయాలి. 30 వాష్ అంటే ఎగ్జాక్ట్లీ 30 వాష్కే, అంతకంటే ఎక్కువ అనేది ఏం లేదు. 30 వాష్కి మాత్రం కంపల్సరీ చేయాలి. కింద ఎంత రౌండ్గా తిరుగుతుంది అది అటు ఇటు తింపి అట్లా ఉన్న చెత్త అది క్లీన్ చేసి పడేస్తుంది మొత్తం. థర్టీ వాష్ అంటే మామూలుగా 30 వాష్ కంపల్సరీ చేయించుకోవాలి ఎప్పుడైనా. మనం చూసుకోవాలి ఇక్కడ ఇక మినిమం వాష్ టైపు, షాక్, వాటరు, వాటర్ టబ్ క్లీనింగ్ ఇక్కడ ఉందా, ఈ టబ్ క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. టైమర్ వచ్చేసి 40 minutes ఉంటుంది. ఇది ప్లే బటన్. ఎప్పుడైనా మనం ఎక్స్ట్రా కేర్ మొత్తం 30 వాష్లలో ఉన్న డస్ట్ అంతా కిందికి సగం వెళ్తుంది, దీని సగం ఉంటుంది అనమాట. అందుకే మనం ఎప్పుడైనా 30 వాష్ కంపల్సరీ టబ్ క్లీనింగ్ చేసుకోవాలి. ఒకవేళ చేయలేమనుకో వాషింగ్ మిషన్ చేతికి వచ్చేస్తుంది. రిపేర్ కూడా చాలా కష్టమవుతుంది, మనకు కాదు. ప్రతి 30 వాష్కి ఎప్పుడైనా వాషింగ్ మిషన్ నీట్గా ఉంటుంది, క్లియర్గా మనం నీట్గా ఉంటుంది అన్నమాట. ఎలాంటి రిపేర్ కూడా రాదు. ఇప్పుడు క్లీన్ అయిపోయింది. మనకు వాటర్ ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు వాటర్ ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం వాటర్ మొత్తం ఎక్కినంత డస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. డస్ట్ వస్తుంది అంతా మనం నీట్గా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేది కాదు, ఎట్లా వస్తుంది చూడాలి కిందికి. అంతా ఇక డస్ట్ క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అయిపోయిందా? ఇంత జల్దా? ఇంత జల్దా? ఇంత జల్దా? ఎట్లో చేద్దాం పట్టు ఎట్లో వేసుకొచ్చుకోండి.
చూడాలి ఎంత నల్ల వస్తుందో చూడాలి అలా. టబ్ క్లీన్ చేసుకో. ప్రతి 30 వాష్కి సో మళ్ళీ వాటర్ వేసుకోవాలి. వాటర్ పడితే ఇలా ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఓ బట్ట వేసారు ఇక్కడ. ఎందుకు కొడుతున్నావు? ఉండ నువ్వు ఏడవ నువ్వు. ఇట్లా వాటర్ వాష్ దీన్ని టబ్ వాష్ చేసుకున్నాక అది ఇప్పుడు రన్ అవుతుంది చూడు, మొత్తం క్లీన్ అయిపోతుంది లోపలికి. అది ఇట్లా స్పీడ్గా రన్ అయితే అన్న డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇక కాకరకాయ తింటా ఆడాడు. బయటనన్నా కూర్చోబెట్టవే తల్లి. తినిపో తినిపో. ఇది టబ్ క్లీన్ చేసే విధానం. ఇంకా మనకు లైఫ్ వస్తే సర్వీస్ కూడా చాలా రోజులు ఇస్తుంది.